హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మై సెల్ఫ్ అతీష్ జైన్. ఇప్పటి వరకు మనం లూప్స్తో వర్క్ చేసాం. వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఈ మూడు లూప్స్ ఒక సింటాక్స్ల గురించి తెలుసుకుని వాటిలో బిహేవియర్స్ తెలుసుకుని ఒక్కొక్క ఎగ్జాంపుల్ని కూడా చూసాం. బట్ అన్ని లూప్స్లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి ఈరోజు ఈ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఆఫ్ లూప్స్. అలాగే ఈ మూడు లూప్స్ యొక్క సింటాక్సెస్ని ఒకసారి నేను మీకు కంపేర్ చేసి వాటిలో ఒక డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సి ఎవ్రీ లూపింగ్ కన్స్ట్రక్ట్ మస్ట్ హ్యావ్ 3 సెక్షన్స్ కంపల్సరీ. ఏదైనా సరే 3 సెక్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ఇనిషియల్ ఎక్స్ప్రెషన్, ఇంకొకటి టెస్ట్ కండిషన్, అండ్ థర్డ్ వన్ అప్డేట్ ఎక్స్ప్రెషన్. ఈ అప్డేట్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఉండొచ్చు, లేదా డిక్రిమెంట్ ఉండొచ్చు, లేదా ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఒకసారి వాటిని డీటెయిల్గా తెలుసుకుందాం. ఇనిషియల్ ఎక్స్ప్రెషన్. ఇన్ దిస్ సెక్షన్ వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద లూప్ కంట్రోల్ వేరియబుల్, ఆర్ వీ కెన్ సే లూప్ కౌంటర్ వేరియబుల్ టు సమ్ ఇనిషియల్ వాల్యూ. మీన్స్ లూప్స్తో వర్క్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని n నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎన్నిసార్లు? సమ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆ ఎన్నిసార్లు మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది కౌంట్ చేయడానికి ఒక వేరియబుల్ ఖచ్చితంగా కావాలి. సో ఆ వేరియబుల్ నేమ్స్ ఏవైనా పర్లేదు, బట్ జనరల్లీ లూప్ కౌంటర్ వేరియబుల్స్ని మనం C అని లేదా I అని, ఓకే, కౌంట్ అని తీసుకోవడం జరుగుతుంది. బట్ మీరు ఏం తీసుకున్నా పర్లేదు. సో ఐదర్ అది 1కి ఇనిషియలైజ్ చేయొచ్చు, లేదా 0కి ఇనిషియలైజ్ చేయొచ్చు. సో 1కి 0కి ఇనిషియలైజ్ చేయాలని ఏమీ లేదు. మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ని బట్టి ఏ వాల్యూకి ఇనిషియలైజ్ చేయాలన్నది మనం డిసైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కండిషన్. ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ టు టెస్ట్ ద కండిషన్. సో ఇదేంటంటే ఒక లూప్ అనేది ఎప్పుడు టెర్మినేట్ అవ్వాలి అన్నది ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ అనేది కంట్రోల్ని లూప్ ఒక బాడీలో ఎంటర్ చేయించి కంటిన్యూస్గా ఎగ్జిక్యూషన్ అనే దానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ టెస్ట్ కండిషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద కండిషన్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ, దెన్ బాడీ ఆఫ్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో అలా ఎగ్జిక్యూట్ అవుతుండగా ఖచ్చితంగా ఒకనొక టైంలో మనం లూప్ని స్టాప్ చేసే స్టేజ్కి వెళ్ళాలి. సో అదే థర్డ్ వన్, అప్డేట్ ఎక్స్ప్రెషన్. ఈ అప్డేట్ ఎక్స్ప్రెషన్లో ఇంక్రిమెంటేషన్ ఉండొచ్చు, లేదా డిక్రిమెంటేషన్ ఉండొచ్చు. ఇది కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని కూడా రాయడం జరుగుతుంది. అండ్ ఆ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ని బట్టి వచ్చిన రిజల్ట్ని బేస్ చేసి లూప్ కంట్రోల్ అనేది డిసైడ్ అవుతుంది. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద లూప్ కండిషన్ షుడ్ బి ఫాల్స్. అంటే ఏదో ఒక టైంలో లూప్ అనే కండిషన్ ఫాల్స్ అవ్వాలి. అంటే మనం టెస్ట్ కండిషన్ ఏదైతే ఇచ్చామో అది ఫాల్స్ అవ్వాలి. సో ఈ అప్డేట్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే ట్రూ స్టేజ్ నుండి ఫాల్స్ స్టేజ్కి తీసుకెళ్తుంది. ఆ ట్రూ స్టేజ్ నుంచి ఫాల్స్ స్టేజ్కి తీసుకెళ్తేనే లూప్ టెర్మినేషన్ అనేది అవుతుంది. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్? ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోద్ది కదా. సో ఖచ్చితంగా ట్రూ స్టేజ్ నుంచి ఫాల్స్ స్టేజ్కి తీసుకెళ్లేటట్టుగా మనం ఇక్కడ అప్డేట్ ఎక్స్ప్రెషన్స్ని రాయాలి, విచ్ విల్ లీడ్ టు లూప్ టెర్మినేషన్. అప్డేట్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ ఆర్ ఎనీ ఎక్స్ప్రెషన్ దట్ కంట్రోల్స్ ద లూప్. సో ఇవి ఫ్రెండ్స్ 3 ఇంపార్టెంట్ సెక్షన్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ మనం నేర్చుకున్న 3 లూప్స్ యొక్క సింటాక్సెస్ ఇవి. సింటాక్స్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ద రియల్ ఎగ్జాంపుల్స్ వాట్ యూ హావ్ ప్రాక్టీస్డ్. చూడండి, ఫస్ట్ వన్ వైల్ లూప్, సెకండ్ ది డూ వైల్, అండ్ థర్డ్ ది ఫర్ లూప్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే హెలో వరల్డ్ అన్న స్టేట్మెంట్ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తాను. అఫ్కోర్స్ నేను ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 10 టైమ్స్ ప్రింట్ చేశాను. బట్ ఇక్కడ ఎన్నిసార్లు ప్రింట్ చేస్తున్నాం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీకు సబ్జెక్ట్ ఎలా అర్థమవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి, ఇక్కడ వైల్ లూప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనీషియల్గా C అనేది లూప్ కౌంటర్ వేరియబుల్, దాని ఒక వాల్యూ 1. సో ఇక్కడ మీరు C <5 అని చెక్ చేయకండి,
ఎలా చెక్ చేయాలి? 1 less than or equal to 5. ఎస్ ద కండిషన్ ఇస్ ట్రూ. సో లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అయిపోయి C++ ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ C వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. మీన్స్ C++ అంటే C వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అని అర్థం. ఈసారి C వాల్యూ ఎంత? 2. సో సెకండ్ టైం కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, C వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. థర్డ్ టైం కండిషన్ చెక్ చేయడం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం. సో ఇక్కడ ఏమవుతుందంటే 5 అయిన తర్వాత ఇస్ ఇట్ క్లియర్? 5 ఈక్వల్ టు కాబట్టి లూప్ కంట్రోల్ ఎంటర్ అయ్యి హెలో వరల్డ్ ప్రింట్ చేసి C++ అయిన తర్వాత 6 అవుతుంది కదా, కంట్రోల్ తిరిగి మళ్ళీ ఖచ్చితంగా వైల్ లూప్కి వస్తుంది. ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అవ్వాలి కదా. సో 6 less than or equal to 5 ఇప్పుడు ఫాల్స్ అయింది. సో లూప్ టెర్మినేట్ అవుతుంది. టెర్మినేట్ అయ్యి ఈ వైల్ లూప్ తర్వాత ఏం రాశారు మీరు? ఎండ్ ఆఫ్ లూప్. ఎండ్ ఆఫ్ లూప్ అన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. కావాలంటే మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి కూడా చూడండి. దీంట్లో మీరు నోటీస్ చేయవలసిన పాయింట్ ఏంటంటే లూప్ 5 times రిపీట్ అయినా 6th టైం కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్స్ మొత్తం ఎన్నిసార్లు చెక్ అవుతున్నాయి? 6 times చెక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డూ వైల్ లూప్ ఒక బిహేవియర్ చూడండి. ఇనిషియల్ C వాల్యూ ఎంత? 1. సో ఫస్ట్ టైం హెలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. C++ C అనే వేరియబుల్ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. C వాల్యూ 2 అయిన తర్వాత కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. అర్థమైందా లేదా మీకు? ఇక్కడ ఫస్ట్ దాంట్లో C వాల్యూ 1 ఉండగానే కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ C వాల్యూ 2 అయిన తర్వాత కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే వైల్ లూప్ అనేది ఎంట్రీ చెక్ అండ్ డూ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ చెక్. అంటే ఒకసారి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి కంట్రోల్ బయటకు వచ్చినప్పుడు చెక్ చేసింది. ట్రూ అయింది కాబట్టి కంట్రోల్ మళ్ళీ సెకండ్ టైం ఎంటర్ అయింది. ఓకే, సో ఈ విధంగా 3, 4, 5 అండ్ ఫైనల్లీ 5 అయిన తర్వాత C++ అండ్ 6 అవుతుంది. 6 అయిన తర్వాత కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇంకా కంట్రోల్ మళ్ళీ ఎంటర్ అవ్వదు. మీరు రెండిట్లకి డిఫరెన్స్ నోటీస్ చేయవలసింది ఏంటంటే దీంట్లో కండిషన్ 5 times చెక్ అవుతుంది. ఎస్, అంతే కదా. C వాల్యూ 2 అయినప్పుడే కదా చెకింగ్ స్టార్ట్ అవుతుంది. 1 ఉన్నప్పుడు చెకింగ్ స్టార్ట్ అవ్వదు, కండిషన్ చెక్ చేయడం జరగదు. సో ఈ మోడల్లో ఈ కండిషన్ అనేది 5 times చెక్ అవుతుంది. ఇప్పుడు మనం ఫర్ లూప్ ఒక బిహేవియర్ని చూద్దాం. సో ఫర్ లూప్తో వర్క్ చేసేటప్పుడు మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫర్ ఈ ఎక్స్ప్రెషన్ 1, ఇది ఎక్స్ప్రెషన్ 2, ఇది ఎక్స్ప్రెషన్ 3. ఎక్స్ప్రెషన్ 1 ఒక్కసారి ఎవాల్యుయేట్ అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దాని తర్వాత కండిషన్ చెక్ అవడం జరుగుతుంది. సో C = 1 అండ్ 1 is less than or equal to 5, కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, సో బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత C++ ఇంక్రిమెంట్ అవుతుంది. C++ అంటే అంత 2 అయింది. 2 is less than 5, ఎస్, బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత 3, అదేవిధంగా 4, అదేవిధంగా 5 అండ్ ఫైనల్లీ 6. సో ఈ ఫర్ లూప్ కూడా టోటల్గా కండిషన్స్ని 6 times చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది 1తో స్టార్ట్ అయింది కాబట్టి. డూ వైల్ లూప్లోనే 5 times కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. మీన్స్ లూప్ ఎన్నిసార్లు అయితే కనుక రిపీట్ అవుతుందో -1 times డూ వైల్ లూప్లో కండిషన్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ మూడిట్లకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే కనుక మీకు నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ క్లియర్గా తెలుసో అప్పుడు ఫర్ లూప్ ఈజ్ ద బెస్ట్ వన్ టు యూస్. ఓకే, ఈ రెండాట్లో మీరు ఎప్పుడైతే కనుక ముందు కండిషన్ చెక్ చేసిన తర్వాత యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నారో దానికి వైల్ లూప్ యూస్ చేయండి. అండ్ డూ వైల్ లూప్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, దాని తర్వాతే కండిషన్ చెక్ చేయాలి. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇటువంటి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, యూజర్ 0 కనుక ఎంటర్ చేస్తే ప్రోగ్రామ్ ఆఫ్ చేసేయండి లేకపోతే కంటిన్యూ చేయండి. సపోజ్ ఇలాంటిది ఏదో రిక్వైర్మెంట్ ఉంది. సో యూజర్ 0 కనుక ఎంటర్ చేస్తే అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాతే కదా కండిషన్ చెక్ చేయాలి. సో అలాంటి సందర్భాల్లో మనం డూ వైల్ లూప్ని యూస్ చేయాలి. ఇప్పుడేం కన్ఫ్యూజన్ అవ్వద్దు, నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఈ 3 లూప్స్ని నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఈ లూప్స్లో చాలా చాలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం చూడబోతున్నాం. అండ్
ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.